ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే పవనిజమా అన్న మాట ఇప్పుడు జనసేన అభిమానుల నుంచి బాగా వినిపిస్తుంది. ఎన్నికల ముందు ఆవేశం, ఎన్నికల తర్వాత మాటలోనూ, ఆహార్యంలోనూ, వ్యవహారంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్కు చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్లో ఎంతో మార్పు గమనిస్తున్నారు ప్రజలు. వరుస సమీక్షలు నిర్వహిస్తూ తనకు కేటాయించిన శాఖలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తానే స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. అధికారం రాకముందు రాజకీయ ప్రసంగాల్లో ప్రత్యర్థులపై ఆవేశంతో ఊగిపోయిన పవన్ ఇప్పుడు తన రూటు మార్చారు. ఎంతో ఉన్నతంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇది పగ తీర్చుకునే సమయం కాదు, ప్రజలకు మంచి చేయాల్సిన సమయమని జన సైనికులకు చెబుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ముందుగా వారాహి మాత దీక్ష చేపట్టి 11 రోజుల పాటు ఆధ్యాత్మికత చింతలోనే గడిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే తన ఆలోచన అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో పవర్ స్టార్ అయిన రాజకీయాల్లో ఓనమాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశారు. ఎన్నికల్లో విజయానికి ముందు ఎన్నో అవమానాలు, ప్రత్యర్థుల నుంచి తిట్లు, పూటకో మాట పడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని సాగించారు. ముఖ్యంగా టీడీపీ బీజేపీని ఏకం చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నా తమ్ముడు సాధించారన్న మాటను తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇంట్లో వారిని కాదని రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన పవన్ చివరికి కుటుంబం అంతా తనకు మద్దతుగా నిలిచేలా చేసుకున్నారు. 2024లో జనసేన అధ్యక్షుడిగా అలుపెరగని పోరాటం చేశారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ ప్రచారం సాగించారు. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఏకంగా ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు.